Hi viewers, welcome back to my channel. How are you all? I hope all are doing great. Myself Ranjit Kumar. I am a registered nurse working in Saudi Arabia since 1 year. So in this video, I will explain you regarding salary and savings. మనకి శాలరీ ఎంత వస్తుంది, మనం ఎంత సేవ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి లేట్ ఎందుకు, సుత్తి లేకుండా సూటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. వన్ సాలరీస్ డిఫరెన్షియేషన్ చెప్తాను. క్లినిక్, ఇండస్ట్రీ అండ్ హాస్పిటల్. సో ఫస్ట్ వన్ క్లినిక్ సైడ్ ఎట్లా అంటే నార్మల్ ఎక్స్పీరియన్స్ని బట్టి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్లినిక్ సైడ్ తీసుకుంటారు అమ్మాయిలకి అండ్ అబ్బాయిలకి. అండ్ ఇందులో ఫ్రీ వైఫై ఉంటుంది అండ్ అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది అండ్ ఫుడ్ మాత్రం మీరు ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇందులో మెయిన్గా శాలరీ వచ్చేసి 4,000 నుంచి 4,300. సమ్ కంపెనీస్ ఏమో 3,800 నుండి 4,000 అంటే బేసిక్ ఇంత ఉంటుంది అనమాట. 3,800 ఓవర్ టైం చేసుకుంటే ఎక్కువ వస్తుంది క్లినిక్ సైడ్లో. హాస్పిటల్ సైడ్ శాలరీస్ ఎట్లా ఉంటాయంటే డిపెండ్ అపాన్ ఎక్స్పీరియన్స్ బట్టి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే 4,000 ఉంటుంది, 2 years ఉంటే 4,500 నుండి 5,000 వరకు. సో అట్లా ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. అండ్ మీరు ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఫ్రీ వైఫై ఉంటుంది, అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది, ఫుడ్ మాత్రం మీరు కుక్ చేసుకోవాలి. ఇండస్ట్రియల్ సైడ్ అబ్బాయిలకి శాలరీస్ ఎలా ఉంటుందంటే డిపెండ్ అపాన్ ఎక్స్పీరియన్స్. ఇది కూడా 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే 3,800 నుండి బేసిక్ ఉంటుంది. మీరు బెస్ట్ కంపెనీ చూస్ చేసి ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి, 6 years 7 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ వరస్ట్ కంపెనీస్కి వస్తారు. నాకు అది ఒక్కటే నచ్చదు ఇక్కడ. ఎందుకంటే నేను చూస్ చేసుకున్న కంపెనీ అంతంత మాత్రం నాకు కొంచెం శాలరీ బెటరే ఉండేది, బట్ టైం టు టైం ఇవ్వలేదు. కొంతమంది 7 years 6 years ఎక్స్పీరియన్స్ ఉండి 3,800 బేసిక్ ప్లస్ 300 ఫుడ్, టోటల్ 4,000. సో ఇదేమన్నా న్యాయమా? వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలాంటి కంపెనీస్కి ఎందుకు వస్తారో అర్థం కాదు నాకు. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు బెస్ట్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇండస్ట్రియల్ సైడ్ ఫుడ్ ఫ్రీగానే ఉంటుంది, అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది. క్లినిక్లో సైడ్కి వెళ్తే వైఫై ఉంటుంది, అకామిడేషన్ వైఫై ఉండదు. కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తారు. సో వాటర్ ఫెసిలిటీ కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మీరు కొనుక్కోవాల్సింది ఏంటంటే గ్రాసరీస్. మీరు ఏమైనా తినాలి, పర్సనల్గా ఏమైనా స్నాక్స్ కానీ పికిల్స్ ఏమైనా కొనుక్కోవాలంటే అది మీ ఇష్టం ఇక. సో సౌదీ అరేబియాలో యాజ్ ఎ నర్స్కి మంత్లీ ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుందో చెప్తాను. సో వేరియేషన్ డిఫరెన్స్ చెప్తాను. మోస్ట్లీ 400 నుండి 500 సౌదీ రియాల్. మరి అందరికీ ఇంతే అవుతుందా అంటే కాదు, డిపెండ్ అపాన్ దేర్ వాళ్ళ ఇష్టం బట్టి ఎంత ఖర్చు చేసుకుంటారు అనేది. మోస్ట్లీ జరిగేది మాత్రం 400 నుండి 500 సౌదీ రియాల్ ఖర్చు అవుతుంది. మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్టయితే 9,000 నుంచి 12,000 సౌదీ ఇండియన్ రూపీస్. సో ఇందులో మెయిన్గా క్లినిక్లో ఉండే వాళ్ళకి అకామిడేషన్లో కొంతమందికి వైఫై ఉంటుంది, కొంతమంది రూమ్కి వెళ్ళిన తర్వాత వైఫై యూజ్ చేసుకుంటారు. దానికి ఒక మంత్లీ 20 రియాల్ పడుతుంది. వాటర్కి మంత్ 40 రియాల్ పడుతుంది. అంటే వీక్లీ ఒక బాటిల్ తీసుకున్న క్యాన్ తీసుకున్న 40 రియాల్ పడుతుంది. అండ్ గ్రాసరీస్కి 150 నుండి 200 పడుతుంది. గ్యాస్ 30 రియాల్, ఎగ్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ కలిపి ఒక 60 to 70 రియాల్. అండ్ మొబైల్ రీఛార్జ్కి నార్మల్గా కొంతమంది ఏం చేస్తారంటే వైఫై ఉంటుంది కాబట్టి మంత్లీ లేదంటే 2 monthsకి ఒకసారి రీఛార్జ్ చేసుకుంటారు. దానికి ఒక 80 రియాల్ పడుతుంది. సిమ్ని బట్టి ఉంటుంది. కొన్ని సిమ్స్కి 100 ఉంటుంది, 110 అండ్ కొన్ని 200 ఉంటుంది. డిపెండ్ అపాన్ సిమ్ని బట్టి కూడా రీఛార్జ్ ఉంటుంది. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళి బిర్యానీ తినాలి అది ఇది అనిపిస్తే ఒక 15 నుండి 20 రియాల్ పడుతుంది. ఇక మనం ఒకటి తినాలనుకోం కదా, ఒక బయటికి వెళ్తే ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తుంది. సో ఇవన్నీ కలిపి ఈవెన్ మీరు ఎక్కడైనా తిరగాలి, ఎంజాయ్ చేయాలి పర్సనల్గా అంటే క్యాబ్ తీసుకోవాలి. సో క్యాబ్కి చాలా కాస్ట్ పడుతుంది, అంటే 20 రియాల్ 30 రియాల్ పడుతుంది. సో అట్లా మనం ఎంత దూరం వెళ్తాం అనే దాన్ని బట్టి వాళ్ళు అమౌంట్ తీసుకుంటారు. సో ఇవన్నీ కలిపితే 400 నుండి 500 లోపే అవుతుంది. మీకు వచ్చే శాలరీ ఎగ్జాంపుల్ 1,10,000 వచ్చింది అనుకోండి, ఆ 10,000 పక్కకు పెట్టేసి 1,00,000 మీరు సేవ్ చేసుకోవచ్చు. సో ఇదొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందరికీ ఇలానే ఉంటుందని కాదు. సో ఇదొక జస్ట్ ఎగ్జాంపుల్. 1,00,000 వస్తే 90,000 సేవింగ్స్, 10,000 ఖర్చులు. సో అట్లా మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మళ్ళా. బాయ్ బాయ్.